హాయ్ అండి అందరికి. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేసేద్దాం రండి. నేను హాఫ్ కిలో లివర్ తీసుకున్నానండి. ఈ లివర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ లివర్ లో ఎక్కువ ఐరన్ ఉంటుందండి. రక్తం బాగా పడుతుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడతారో వాళ్ళకి ఖచ్చితంగా లివర్ అనేది తినొచ్చండి. ముందుగా స్టవ్ వెలిగిద్దామండి. బాణీ పొయ్యి మీద పెట్టి 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దామండి. ఆయిల్ బాగా వీటెక్కాలండి. దీనిలో విటమిన్ ఏ చికెన్ లివర్ లో ఎక్కువగా ఉంటుందండి. కంటి చూపు కూడా పెరుగుతుంది. కంటికి చాలా మంచిదండి. మనం తీసుకునే పిండి పదార్థాలను కూడా అది జీర్ణం చేస్తుందండి. అలా జీర్ణం అవడంతో మనకి షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి. రక్త నాళాలు పలచబడతాయండి. ఒక్క లివర్ని 4 ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసిన లివర్ని ఈ కాగిన నూనెలో వేసేద్దామండి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసి చక్కగా కలియబెడదాము. ఈ నూనెలోనే చక్కగా వేయించుకోవాలండి. అస్సలు ఫ్రై కాబట్టి వాటర్ అనేది తగలకూడదు. చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలండి. అప్పుడు ఆ కార్జుంలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. బయటకు వచ్చేసి కార్జుం మాత్రం చక్కగా కుక్ అవుతుందండి. అలాని బాగా ఫ్రై చేసేయకూడదండి. బాగా కొంచెం కలర్ విపరీతంగా చేంజ్ అయ్యేటట్టు ఫ్రై చేస్తే చేదొచ్చేసిద్దండి. చూస్తున్నారు కదా, ముక్క చక్కగా ఫ్రై అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మనకిలాగానే ఆసియాలో ఉన్న వాళ్ళు కూడా ఈ లివర్ ని చాలా ఇష్టంగా తింటారంటండి. చూస్తున్నారు కదండి, నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చేస్తూనే ఉంటానండి. పొగలొచ్చేస్తుందండి. కర్రీ చక్కగా కుక్ అయింది. 60% దాకా కుక్ అయినట్టుందండి. ఇలాగే ఫ్లేమ్ ని మీడియంలో అండ్ లోలో పెట్టుకుంటూ చక్కగా ఈవెన్ గా కలుపుతూ ఫ్రై చేయాలండి. అలా ఒక సైడే వదిలేసామనుకోండి, ఒక సైడ్ మాడిపోయిద్ది, ఒక సైడ్ ఏం పచ్చి పచ్చిగా ఉంటది. అలా కాకుండా మధ్య మధ్యలో తీసి చక్కగా కలయబెట్టామనుకోండి, కూర టేస్ట్ అయితే చాలా బాగుంటది. ముక్క కూడా చక్కగా వేగుతుందండి. ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేద్దామండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేద్దామండి. కారం అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోయిద్దండి. హాఫ్ కిలోకి 1 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. వేసి చక్కగా కలిపేసాను. చూసారా, ఇవన్నీ వేయగానే కలర్ ఎంత బాగా మారిపోయిందో. చాలా బాగుంది కదండి. చక్కగా ఇలాగే ఫ్రై చేసేద్దాము. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే ఉడకనిద్దామండి. చికెన్ మటన్ కూరలు అయితే మనం ముందుగా వేసేస్తామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ ఈ కార్జంలో కూర ఎండింగ్ టైంలో వేయాలండి. ఇంకొక 10 మినిట్స్ లో దించేస్తామనగా వేయాలండి. అప్పుడైతే ఈ కార్జాలకైతే ప్రాబ్లం ఉండదండి. చక్కగా తనలో విలీనం చేసేసుకుంటది. అట్లా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, నేనైతే కప్పు కరివేపాకు వేసేసాను. ఈ లివర్ లో కరివేపాకేసి చక్కగా వేయిస్తే ఆ కరివేపాకు స్మెల్ లివర్ కి భలే ఉంటదిలేండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే కరివేపాకు తొక్క కూడా తీసి పక్కన పెట్టరండి, చక్కగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటది. ఆ తర్వాత మనం కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతుందో లోపల. ఇంకో విషయం అండి, ఈ లివర్ ఫ్రై అవుతా ఒకసారి టప్ అని కూడా పేలుతుందండి. కొంచెం జాగ్రత్తగా మనం ఫ్రై చేయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోనే పెడతాం కాబట్టి ఓకేనండి. హైలో పెట్టారనుకోండి ఒకసారి టప్ అని సౌండ్ వస్తుందండి, పేలుతుంది. మళ్ళీ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదండి, భలే ఉంది కదా. దీనిలో లాస్ట్ గా చికెన్ మసాలా, మనం సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, ఈ 2 కూడా వేసేసి ఈవెన్ గా మిక్స్ చేసేద్దాం. బాగా కలియబెట్టేద్దామండి. అలా కలియబెట్టేసిన తర్వాత కూడా మళ్ళీ మనం మూత పెట్టి ఒక్క 1 మినిట్ ఉంచుదామండి. ఆ 1 మినిట్ తర్వాత అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ లివర్ ఫ్రై. తింటే మాత్రం చాలా బాగుంటదండి. సూపర్ టేస్ట్. మా పిల్లలకైతే మాత్రం చాలా ఇష్టం అండి. సర్వింగ్ బౌల్ తీసుకుని
దానిలో సర్వ్ చేసేసుకుందామండి. మీలో ఎంతమందికి చికెన్ లివర్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటదండి. దీన్ని ఉట్టికే స్నాక్ లాగా కూడా తినొచ్చండి. చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా కార్జాలు తింటుంటే భలే ఉంటది కదండీ! ఇలా మీలో ఎవరికిష్టమో కామెంట్ చేయండి. లక్కీ కుకింగ్ తెలుగు ఛానల్‌కి ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి. నేనింక మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ అండి.